మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్న వాక్యాన్ని వింటూ మీరు సంగతులు గ్రహిస్తున్నారని, ప్రభు మీకు ఆ సంగతులు గ్రహించడానికి అవసరమైన జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు దయచేస్తున్నారని ఎరుగుతూ ఉన్నాను. ఇంకా ఎక్కువగా మీకు దేవుడు ఆ ప్రత్యక్షత కలిగిన మనసును దయచేయాలని మీ కొరకు ప్రార్థన కూడా చేస్తూ ఉన్నా. తీతుకు రాసిన పత్రికలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మనం నేర్చుకుంటున్నాం. శ్రేష్టమైన సంగతుల్ని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభు మనకి ఏం తెలియజేయాలో మన జీవం కొరకు, మన క్షేమం కొరకు, మన అభివృద్ధి కొరకు వాటన్నిటినీ తెలియజేస్తాడు. అభివృద్ధి, క్షేమము, జీవము అన్నీ మన ప్రభువే అనుకొని ఈ వాక్యాన్ని వినండి. దేవుడి సంగతులు మీకు ఖచ్చితంగా గ్రహింపులోకి తెస్తారు. సంగతులు గ్రహింపవటం ద్వారా కలిగే ప్రతి విధమైన విడుదల, ప్రతి విధమైన ఆశీర్వాదం, ప్రతి విధమైన నెమ్మది, క్షేమం, సమస్త విషయాలు మీరు అనుభవిస్తారు. దేవుడు అట్టుకొరకు మీకు దయచేస్తాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీతుకు రాసిన పత్రిక మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 వచనాలు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడునైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు, కనికరమును, సమాధానమును నీకు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపుడైన తండ్రి, సర్వాధికారువైన మన ఆయన, మీకు వందనాలు. మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా కొరకు శిలువలో అప్పగించి ఆయనను మృతుల్లోంచి లేపి ఉన్నత లోకమునకు అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించి మీ కుడిపార్శ్వాన కూర్చోబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఆయనందు విశ్వాసం ఉంచిన మమ్మను కూడా క్రీస్తుతో పాటు హెచ్చించినందుకు, మీ కుడిపార్శ్వాన మమ్మల్ని కూర్చోబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఇప్పుడు మీ పిల్లలుగా మీరు మా కొరకు సిద్ధం చేసిన మేలులు, క్రీస్తునందు మీరు మా కొరకు సిద్ధం చేసిన ఆ జీవితము ఎరుగుతూ జీవించడానికి పరిశుద్ధాత్మని మాలో నివసింపజేసి ఆత్మ ద్వారా క్రీస్తులో ఉన్న జీవాన్ని తెలియచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ సేవకునికి మీ ఆత్మను గురించి వాక్శక్తినిమ్మని, మా జీవము మా సర్వమైన క్రీస్తును వినిపించమని, నేర్పించమని యేసు ప్రభు వారి పడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ పత్రిక మనం చాలా సంగతులు వింటూ ఉన్నాం. అందుకు ప్రభుకు స్తోత్రాలు. ఈ పత్రిక తీతుకు వ్రాసాడు పౌలు. తీతుకు ఎందుకు రాస్తున్నాడనంటే, తీతు కూడా పౌలుతో పాటు కలిసి పనిచేస్తున్నాడు. పౌలుది ఏ దర్శనమో ఆ దర్శనాన్ని ఎరిగి, పౌలుకు దేవుడు అప్పగించిన పరిచర్య ఏంటో ఆ పరిచర్యను ఎరిగి, పౌలును వెంబడిస్తున్న తీతు నా నిజమైన కుమారుడని పిలువబడ్డాడు. పౌలు తీతును నా నిజమైన కుమారుడు అన్నాడు. అంటే తిమోతిని కూడా నా కుమారుడని తిమోతి అని అన్నాడు. ఎందుకనంటే వారు పౌలు బోధించే విధానం ఏంటో ఎరిగారు. పౌలు యొక్క గృహ నిర్వాహకత్వం ఏంటో, దేవుడు పౌలుకు అప్పగించిన గృహ నిర్వాహకత్వం ఏంటో, ఆ గృహ నిర్వాహకత్వపు పనిని పౌలు ఎలా చేస్తున్నాడో ఎరిగారు. ఎరిగి పౌలుని వెంబడిస్తున్నారు. ఈనాడు మేము కూడా
నమ్మకమైన గృహ నిర్వాహకత్వపు పని చేస్తున్న సేవకుల్ని ఎరిగాం. వారిని వెంబడిస్తూ వారి ద్వారా దేవుని గృహమును అనగా దేవుని సంఘమును ఎలా నిర్వహించాలో ఒక గృహ నిర్వాహకుడు ఎలా నిర్వహిస్తే సంఘానికి క్షేమము, విశ్వాసికి క్షేమము, సంఘము అభివృద్ధి చెందుతుందో, విశ్వాస అభివృద్ధి చెందుతాడు ఎరిగి మేము కూడా వెంబడిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ తీతుకు పత్రిక రాస్తూ ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఏంటనంటే ఏర్పరచబడిన వారి విశ్వాసము అంటే ఈ విశ్వాసము విశ్వాసి అనుదినము సంపాదించుకోవాల్సిన విశ్వాసం. ఇది అనుదిన విశ్వాసము. రక్షించబడిన తర్వాత అనుదిన విశ్వాసం. రక్షించబడినప్పుడు ఒక్కసారి అదే యేసుప్రభునందు విశ్వాసం ఉంచాం, రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత సంఘములో చేర్చబడిన తర్వాత అనుదిన విశ్వాసం, దీన్నే ఏర్పరచబడిన వారి విశ్వాసం అని. సువార్త ద్వారా, సువార్త నమ్మటం ద్వారా ఏర్పాటు జరిగింది. మన స్థితి మారింది. నీతిమంతులమయ్యాం, దేవుని కుమారులమయ్యాం, క్రీస్తుతో పాటు దేవునికి వారసులమయ్యాం, క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్న దినాలన్నిటిలో దేవుని వారసులంగా, క్రీస్తుతోడి వారసులంగా, క్రీస్తునందు దేవుడు మనకు సిద్ధం చేసిన వాటన్నిటినీ తెలుసుకుంటూ జీవించడం మన పని, విశ్వాసి పని. దీన్నే ఆ తెలుసుకోవటాన్ని ఏర్పరచబడిన వారి విశ్వాసం అన్నాడు. ఆ విశ్వాసం కొరకే, ఆ విశ్వాసంలో, అనుదిన విశ్వాసములో క్రీస్తునందు మనల్ని విమోచించి క్రీస్తుతో పాటు మనల్ని పరలోకంలో కూర్చోబెట్టుకొని క్రీస్తు నందు మనల్ని తనకు వారసులుగా చేసుకున్న తండ్రి క్రీస్తులో మనకు సిద్ధం చేసిన వాటిని, క్రీస్తులో మనకు ఏర్పాటు చేసిన గొప్ప జీవితాన్ని అనుభవించడం కొరకు మనకు పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనలో వాగ్దానపాత్మగా నివసిస్తూ ఉన్నాడు. క్రీస్తు రక్తమునందు కడగబడిన వారందరిలో పరిశుద్ధాత్ముడు వాగ్దానపాత్మగా నివసిస్తూ ఉన్నాడు. వాగ్దానం చేయబడిన ఆత్మ అంటే ఏంటంటే ఆయన మనలో ఎల్లప్పుడూ నివసించడానికి వచ్చాడు. ఆయన్నే వాగ్దానం చేయబడిన ఆత్మ అని అంటున్నాం. ఆయన ఎల్లప్పుడూ నివసిస్తున్నాడు అనేది మనకు ముద్ర. మనం దేవుని కుమారులం అంటానికి ముద్ర, మనం నీతిమంతులం అంటానికి ముద్ర ఎల్లప్పుడూ. మనం పరిశుద్ధులం సదాకాలానికి అంటానికి ముద్ర. మనం క్రీస్తుతో పాటు పరలోకానికి హెచ్చించబడ్డాం, ఆయన కుడిపార్శ్వాన కూర్చోబెట్టబడ్డాం క్రీస్తుతో పాటు అంటానికి ముద్ర. రెండోది, మనలో నివసిస్తున్న వాగ్దానపాత్మనగా పరిశుద్ధాత్ముడు క్రీస్తులో ఉన్న జీవాన్ని మనకు తెలియజేస్తూ అనుదిన విశ్వాసంలోకి నడిపించేవాడు. అందుకనే ఈయన పేరు రోమాపత్రిక 8:2లో జీవమిచ్చు ఆత్మ, లేదా ఇలా చెప్దాం, జీవింపచేయు ఆత్మ. విశ్వాసిని జీవింపచేయు ఆత్మ అంటే ఏంటి అని అంటే అనుదిన విశ్వాసంలోనికి నడిపించేవాడు. ఇప్పుడు విశ్వాసి ఖచ్చితంగా జీవించాలి. రక్షణ అయిపోయింది, ఇప్పుడు జీవించాల. ఏర్పాటు అయిపోయింది, ఇప్పుడు ఏర్పరచబడిన వారు విశ్వాసంలో కొనసాగాల. అదే చెప్పాడుగా తీతు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, ఏర్పరచబడిన వారి విశ్వాసము నిమిత్తము నిజమైన కుమారుడు అవసరం. అందుకని నా నిజమైన కుమారుడు తీతు అన్నాడు. అంటే ఏర్పరచబడిన వారు లేదా సంఘము అనే ప్రజల కొరకు, దేవుని గృహం అని పిలువబడుతున్న ప్రజల కొరకు నిజమైన కుమారులు అవసరం. తిమోతి లాంటి నిజమైన కుమారులు, తీతు లాంటి నిజమైన కుమారులు అవసరం. ఈ కుమారులకి ఏం తెలుసు అంటే తమ ఆత్మీయ తండ్రి పౌలు బోధించే విధము తెలుసు. పౌలు బోధించే విధము తెలుసు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుదాం, మీరు గమనించండి.
చూడండి, తిమోతికి రాసిన క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం చూడండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నగు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయను. చెప్పండి, నిజమైన కుమారుడు. పౌలుకి నిజమైన కుమారులు అంటే ఎవరో? పౌలు బోధించు విధమును ఎరిగిన వారు, అనగా ప్రతి సంఘములో ఎక్కడ నిలబడితే అక్కడ నేను ఏం మాట్లాడుతున్నానో, నేను దేన్ని అనుసరించి మాట్లాడుతున్నానో, ఏ ఏర్పాటును మాట్లాడుతున్నానో, సంఘాలకు ఏ సంగతులు చెబుతున్నానో ఎరిగిన వారు, సంఘానికి ఏం చెప్పాలో ఎరిగిన వారు, వారు నిజమైన కుమారులు. నమ్మకమైన ఆ నిజమైన కుమారుని గురించి చెప్తూ ముందేమన్నాడు చూడండి, 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఎలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను. చూసారా, మమ్మును అంటున్నాడంటే పౌలు, తిమోతి, తీతు లాంటి వీరిని చెప్తున్నాడు. మేము దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు. సువార్తను నమ్మాం, అది సత్యాన్ని గ్రహించాం. కానీ ఇప్పుడు సువార్త నమ్మి సత్యాన్ని గ్రహించి రక్షించబడిన మనం సంఘములో సాగిపోతున్నప్పుడు, ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు, నమ్మకమైన కుమారులు లేదా నమ్మకమైన గృహ నిర్వాహకుల ద్వారా మనం ఏం వినాలో అది వింటున్నప్పుడు మర్మములు మనకు వెల్లడవుతాయి. ఏంటి ఈ మర్మాలు? క్రీస్తునందు దేవుడు మనకి సిద్ధం చేసిన జీవమును గూర్చిన మర్మములు, నీ కొరకు దేవుడు చేసిన ప్రణాళికల వెల్లడవటం, నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన మార్గాలు, శ్రేష్టమైన ప్రణాళికలు వెల్లడవటం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో వారు ఆత్మచెప్పు సంగతుల చేత నడిపించబడల. 8వ వచనం, హెబ్రీ పత్రిక 3, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలోని కఠినపరుచుకొని కూడా అన్నాడు. చూసి, ఆయన శబ్దం అంటే ఆయనే సంగతులు ఇస్తున్నాడు. ఎందుకు? ఆ అరణ్య యాత్ర అంతట్లో వారు సుఖముగా నెమ్మదిగా సాగిపోవటానికి ఆయన శబ్దం ఇస్తున్నాడు. వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళటానికి ఆయన శబ్దం ఇస్తున్నాడు. కానీ ఆ శబ్దాన్ని ఏం చేశారు? వాగ్దానంలోనికి నడిపించే శబ్దం, వారి నెమ్మదిగా సుఖంగా ముందుకు కొనసాగింపజేసే శబ్దం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ శబ్దాన్ని లేదా ఈ వాక్యాన్ని, ఈ అనుదిన విశ్వాసాన్ని కలిగించే ఆయన వాక్యాన్ని, ఆయన శబ్దాన్ని, ఆయన నోటి మాటను వారు నిర్లక్ష్యం చేశారు. వారు హృదయం కఠినం చేసుకుని పక్కన పెట్టారు. ఆ శబ్దాన్ని విననంతగా వారి హృదయాలు కఠినమైపోయినాయి. కాబట్టి ఆయన ఏం చెప్పాడు చెప్పండి? 10వ వచనంలో, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారంటే దాని అర్థం ఏంటి? ఆయన మన కొరకు, మన నెమ్మది కొరకు, సుఖం కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన అభివృద్ధి కొరకు, మన ప్రయోజనం కొరకు ఆయన సంకల్పాలు కొన్ని సిద్ధం చేశాడు. ఆ సంకల్పాలలో మనం ప్రవేశింపజేయాలనుకున్నాడు. ఆయన ఉద్దేశాల్లో మనం ప్రవేశింపజేయాలనుకున్నాడు. ఆ ఉద్దేశాలు అవి శ్రేష్టమైనవి, మనకు సంపూర్ణమైన ఆనందమును, సంతోషాన్ని, క్షేమాన్ని ఇచ్చేవి. ఆ ఉద్దేశాల్లో ప్రవేశపెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి వీరేం చేస్తున్నారు? హృదయం కఠినమైన కారణం చేత ఆ ఉద్దేశాల్లో ప్రవేశించకుండా తప్పిపోతున్నారు. ఆయన వారి కొరకు సిద్ధం చేసిన శ్రేష్టమైన మార్గాల్లో ప్రవేశించకుండా తప్పిపోతున్నారు. అర్థమైందా? ఇప్పుడు అందుకనే పౌలు నా నిజమైన కుమారుడుకు తీతు అంటానికి కారణం ఏంటి? తీతుకేం తెలుసు? పౌలు ఏం బోధిస్తున్నాడో తెలుసు. సంఘానికి పౌలు ఏం బోధించమంటున్నాడో తెలుసు. పౌలు ఏం బోధిస్తున్నాడో తెలుసు. సంఘానికి ఏం బోధించాలో, విశ్వాసకి ఏం బోధించాలో తెలుసు. విశ్వాసకి ఏం బోధించాలో, దేవుని మర్మములు. గృహ నిర్వాహకుడు అంటే దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడు. ఇక్కడే చదువు, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను అని అన్నాడు. గృహ నిర్వాహకుడు అంటే ఏంటి? సేవకుడు అంటే ఏంటి? సంఘం దేవుని గృహం. సంఘంలో ఉన్న సేవకుడు గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడికి ఏం తెలియాలా? పౌలు పత్రికల గురించిన సారం తెలియాలా?
పౌలు బోధించే విధము తెలియాల. ప్రతి సంఘములో ప్రతి స్థలములో పౌలు ఏం మాట్లాడుతున్నాడో అది తెలియాల. పౌలు మర్మాలను బోధిస్తున్నాడు. దేవుని మర్మములను బోధించేవాడు గృహ నిర్వాహకుడు. ఇలా చెప్పండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని మర్మమై ఉన్న క్రీస్తు పట్టుకున్నారా? దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకొనుటకు అని అన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు పౌలు బోధిస్తే ఏం బోధిస్తాడు? దేవుని మర్మములను బోధిస్తాడు. దేవుని మర్మం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే బోధిస్తాను చెప్పాడుగా పౌలు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందురు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో. ఎందుకు చెప్పండి? దేవుని మర్మమైన క్రీస్తు, ఆ మర్మమును వెల్లడి చేయటమే, క్రీస్తును వెల్లడి చేయటమే, క్రీస్తు అను దేవుని మర్మమును వెల్లడి చేయటమే మాత్రమే కాదు, క్రీస్తునందు దేవుడు మనకేమి సిద్ధం చేశాడో మనం తెలుసుకోవటం, అదే మర్మములు. అయితే ఇలా అనండి, మీరు నన్ను ఇలా అడగాలి, అయితే మేము వాక్యం విన్నప్పుడు మాకు మర్మాలు తెలియాలి. ఏంటి ఆ మర్మం? క్రీస్తునందు దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన ఉద్దేశాలు నీకు బయలుపరచబడాల. క్రీస్తునందు దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన మార్గాలు నీకు తెరవబడాలా, తెలియబడాలా. క్రీస్తులో దేవుడు నీకు ఎంత సిద్ధం చేశాడో, ఏమి సిద్ధం చేశాడో నీకు తెలియాలా. ఎంత సిద్ధం చేసుంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేనిని గూర్చి చింతపడకుడే అని ఎందుకు చెప్తాడు? ఆయన అన్నీ సిద్ధం చేసి ఉంటేనే కదా క్రీస్తునందు మనకు అన్నీ సమకూర్చి పెట్టాడు. అన్నీ సమకూర్చాడు కాబట్టి దేని గురించి చింతపడదు. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అనడలేదా? దేని గురించి చింతపడొద్దు. ప్రే ఫర్ ఎవ్రీథింగ్, వీప్ ఫర్ ఎవ్రీథింగ్ అని అన్నాడు. ప్రతి దాని కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయండి అన్నాడు. ఎందుకంటాడు అలాగా? దేని గురించి చింతపడొద్దు అనంటే దాని అర్థం ఏంటి? అసలు నువ్వు చింతపడటానికి అవకాశం లేకుండా క్రీస్తునందు నీ కొరకు నేను సమస్తం సిద్ధం చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇప్పుడు దేవుని మర్మమైన క్రీస్తును నీకు బోధించే నమ్మకమైన కుమారులు, నమ్మకమైన గృహ నిర్వాహకులు, నిజమైన కుమారులు, తీతు లాంటి వారు, తిమోతి లాంటి వారు, వారిని నువ్వు వెంబడిస్తే వారు నీకు మర్మాలు బోధిస్తారు. అంటే క్రీస్తునందు దేవుడు నీకు సిద్ధం చేసిన జీవాన్ని బోధిస్తారు. ఆ జీవాన్ని కూర్చున్న మర్మములు, ఆయన శ్రేష్టమైన ఉద్దేశాలు నీ పట్ల ఏంటో, హౌ గుడ్ దే ఆర్, అవి బోధిస్తారు. ఆయన మార్గాలు ఎంత శ్రేష్టమో అవి బోధిస్తారు. ఆ ఉద్దేశాలు, ఆ మార్గాలు నీకు తెరవబడే కొద్దీ, ఆ మర్మాలు నీకు విప్పబడే కొద్దీ, ఇప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం వింటున్నట్టుగా అంతకంతకు విశ్వాసం, అంటే నీ విశ్వాస పరిమాణం పెరుగుతుంది. అంతకంతకు విశ్వాసం పెరిగే కొద్దీ, అంతకంతకు ఇంకా నువ్వెంతగా విశ్వాసములు ఎదుగుతుంటావో అంత ఎక్కువగా ఆ మర్మాన్ని నువ్వు కనుగొంటావు. క్రీస్తునందు దేవుడు మనకు సిద్ధం చేసిన ఆ జీవమును గూర్చిన మర్మములు తెలుసుకుంటాం. మన కొరకు ఆయన సిద్ధం చేసిన శ్రేష్టమైన మార్గములలో ప్రవేశిస్తాం. శ్రేష్టమైన వాగ్దానాలు విప్పబడతాయి. అందుకనే ఏర్పరచబడిన వారి విశ్వాసం అంటే విశ్వాసి యొక్క విశ్వాసం. ఈ విశ్వాసం జీవిస్తున్న దినాలన్నింటిలో అనుదినము కొనసాగించాల్సిన విశ్వాసం. ఏర్పాటు తర్వాత విశ్వాసం ఇది. ఈ విశ్వాసం కొరకు ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటు ఏంటి అనంటే దేవుని గృహములో నమ్మకమైన గృహ నిర్వాహకుడు చెప్పే బోధ. ఆ బోధ ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కృప విషయమైన ఏర్పాటు అని అన్నాడు. చూడన్నమాట. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి అని అన్నాడు. ఈ కృప విషయమైన ఏర్పాటును ఒకటంకేసి గృహ నిర్వాహకత్వం, అంటే గృహములో జరగవలసిన నిర్వాహకత్వం ఏంటి?
గృహ నిర్వాహకత్వాన్ని సేవకులు ఎలా జరిగించాలా? దేవుని కృపను గురించి చెప్పాలా, కృప విషయమైన ఏర్పాటును చెప్పాలా. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన దాన్ని అర్థమైందా? గృహ నిర్వాహకత్వంలో దేవుని కృపను చెప్పాలా. దేవుని కృపను చెప్పుట అంటే క్రీస్తును దేవుని మర్మమైన క్రీస్తును ప్రకటించుట. ఇప్పుడు ఇలా అనుకుందాం, మీకు ఒక పాయింట్. గృహ నిర్వాహకుడు కృప విషయమైన ఏర్పాటుని ఎందుకు చెప్పాలంటే, ఎఫెసీ పత్రిక 2:8 ప్రకారం విశ్వాసము ద్వారా దేవుని కృపచేత రక్షించబడ్డాం అని అన్నాడు. విశ్వాసము ద్వారా దేవుని కృపచేత రక్షించబడ్డాం అన్నాడు. అంటే దేవుని కృప అంటే దేవుని మంచితనం. అంటే నేను ఎప్పుడైతే విశ్వాసం ఉంచానో యేసుప్రభునందు, దేవుని మంచితనమే నా రక్షణకు మూలమైంది. అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు అంటే ఎవరు? దేవుని మంచితనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి మనందరి కొరకు అప్పగించాడు. ఇది దేవుని మంచితనం. ఆ మంచితనమైన క్రీస్తును, ఆయన సిలువ కార్యం నేను విశ్వసించాను. దేవుని మంచితనమై ఉన్న క్రీస్తును, ఆయన సిలువ కార్యం నేను విశ్వసించాను. సో ఇప్పుడు నేను విశ్వసించింది దేవుని మంచితనాన్ని బట్టే నేను రక్షించబడ్డాను. అంటే విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబట్ట అంటే దేవుని మంచితనమును బట్టి రక్షించబట్ట. సో మనం రక్షించబడటం వల్ల మన పాత్ర లేదు. వి సేవ్డ్ బై ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. మనం ఎలా రక్షించబడ్డామంటే దేవుని మంచితనాన్ని బట్టి. వాట్ ఈస్ హిస్ గుడ్నెస్ అని అంటే, హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్ ఫర్ అవర్ సాల్వేషన్. మన రక్షణ కొరకు ఆయన తన ద్వితీయ కుమారుని మన కొరకు సిలువలో అప్పగించాడు. దిస్ ఈజ్ ద గాడ్స్ గుడ్నెస్. ఇదే దేవుని మంచితనం. ఇప్పుడు ఒక వ్యక్తి సువార్తను వింటున్నాడంటే, హీఈస్ లిసనింగ్, హీఈస్ హీరింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. అతడు దేవుని మంచితనాన్ని వింటున్నాడు, గ్రహిస్తున్నాడు. అర్థమైందా? సో ఇలా అనుకోండి, సువార్తను నమ్మి నేను గొప్ప పని చేశాను అనుకోవద్దు. సువార్తను మనల్ని ప్రేమించి మనకు వినిపిస్తున్నాడు. సువార్తను నమ్ముతున్నామంటే దేవుని మంచితనాన్ని చూస్తున్నాం, దేవుని మంచితనాన్ని మనం ఎరుగుతున్నాం. ఆ దేవుని మంచితనాన్ని మనం గుర్తించడమే, తన కుమారుని మన కొరకు అప్పగించడన్న ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను గుర్తించడమే రక్షణ. విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారు. ఇప్పుడు కృపచేత రక్షించబడిన వారందరూ గృహంలోకి వచ్చారు బాప్తిసం తీసుకొని. దేవుని గృహము, సంఘము. గృహ నిర్వాహకుడు ఏం చెప్పాలా? మీరు కృపచేత రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. పౌలు అదే చెప్పాడు ఎఫెసీ సంఘానికి. మీరు అతిశయించొద్దు, వృధాగా అతిశయించొద్దు. దిస్ ఈజ్ నాట్ బై యువర్ వర్క్స్. తీతుకు రాసిన పత్రిక 3:5 చెప్పాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన విశేష కనికరం చొప్పున అన్నాడు. దిస్ ఈజ్ నాట్ బై అవర్ వర్క్స్, దిస్ ఈజ్ జస్ట్ బై హిస్ గ్రేస్. ఇది కేవలం ఆయన కృపను బట్టే, మన క్రియలను బట్టి కాదని చెప్పాడు. ఎఫెసీ సంఘానికి కూడా అదే చెప్పాడు, అతిశయిస్తారేమని. ఇది కేవలము ఆయన కృప చేత. ఓన్లీ బై హిస్ గ్రేస్ మీన్స్ బై హిస్ గుడ్నెస్. ఆయన మంచితనమే, మీ వలన కలిగింది కాదు. అందుకని అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31లో, అతిశయించేవాడు కేవలం ప్రభువులోనే అతిశయించాలి, ఎందుకంటే ఆయనే మన నీతి, ఆయనే మన జ్ఞానం, ఆయనే మన విమోచనం అని చెప్పాడు. క్రీస్తే మన నీతి, క్రీస్తే మన జ్ఞానం, క్రీస్తే మన పరిశుద్ధత, క్రీస్తే మన విమోచనం. హీఈస్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఆయన మనకు సమస్తము. సో కాబట్టి అతిశయిస్తే మనం ఆయనలోనే అతిశయించాలి. అందుకని ఇప్పుడు దేవుని ఏర్పాటు ఏంటంటే, రక్షణ కృప ద్వారానే, జీవితం కృప ద్వారానే. అందుకని ఇలా అన్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హెబ్రీ 10:38, హబకుకు 2:4. ఈ రెండు రెఫరెన్స్లను ఏమంటున్నామంటే, ఇప్పుడు మేము ఆధారం చేసుకొని గృహ నిర్వాహకత్వం చేసేది ఈ వచనాలే. పౌలు ఈ వచనాలను బట్టే. అంటే దేవుని సంఘానికి విశ్వాసాన్ని,
నేర్పించాలి. అంటే క్రీస్తును గూర్చిన విశ్వాసాన్ని, క్రీస్తును గూర్చిన మర్మాలను, క్రీస్తులో దేవుడు మనకు సిద్ధం చేసిన ఆ జీవాన్ని చెప్పాలా. హౌ గుడ్ అవర్ ఫాదర్ ఈజ్, హౌ మచ్ హీ లవ్డ్ us. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు, ఆయన మనల్ని ఎంత క్షమించాడు, ఆయన మన కొరకు ఎంత సిద్ధం చేశాడు. ఇది మనం నేర్చుకోవాలి, ఇది మనం ఎరగాల. ఇదే చెప్పాలి గృహ నిర్వాహకుడు. అర్థమైందా? అందుకని ప్రతి సంఘంతో మాట్లాడుతూ ప్రారంభ శుభవచనాల్లో పరిశుద్ధులు, 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 దేవునికి ప్రియులు, దేవుని చేత ప్రేమించబడినవారు అని రాశాడు. మీరు చదువుకోండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:5 దేవుని చేత ప్రేమించబడినవారు పరిశుద్ధులు, దేవుని ప్రియులు రోమాపత్రికలు వారు పరిశుద్ధులు, క్రీస్తు యేసునందు విశ్వాసులు వారు పరిశుద్ధులు. సంఘమును అసలు మీరు ఎలాగూ పరిశుద్ధులో, మీరు ఎవరిని బట్టి పరిశుద్ధులు ముందు చెప్పి క్లియర్ చేసి, ఇది మీ వల్ల కలిగింది కాదు, సో అసలు మీ గురించి పక్కన పెట్టండి, దిస్ ఈజ్ బై హిస్ గ్రేస్ ఓన్లీ అని చెప్పి, ఆయన కృపచేత రక్షించబడినవాడు అనుదిన కృపను అనుభవించాల. అది రక్షించిన కృప. అప్పుడు విశ్వసించినప్పుడు కృప పొందుకున్నావు చూసావా, ఆయన మంచితనాన్ని అనుభవించావు చూసావా, ఆయన మంచితనాన్ని, సిలువ కార్యాన్ని నువ్వు విని దేవుని ప్రేమను, దేవుని మంచితనాన్ని గ్రహించి విశ్వసించావు. ఇప్పుడు ప్రతిరోజు ఆయన మంచితనాన్ని అనుభవించాలి. నువ్వు నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ ఆర్థిక విషయాలు, నీ ఉద్యోగ విషయంలో, ఎవ్రీడే యూ షుడ్ ఎంజాయ్ హిస్ గుడ్నెస్. ఇదే విశ్వాస జీవితం. దీన్నే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుట అన్నాడు. దీన్నే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అన్నాడు. ఈ ఏర్పాటును తెలిసినాడు పౌలు గారు. ఆ ఏర్పాటును తిమోతికి, తీతు ఆయన వెంబడించి నేర్చుకున్నారు. అందుకని వారు నిజమైన కుమారులను పిలువబడ్డారు. ఎందుకంటే అతడు బోధించు విధము ప్రతి స్థలములోనూ, ప్రతి సంఘములోనూ పౌలు ఏం బోధిస్తున్నాడో, వాట్ హీ స్పీకింగ్ విత్ ద చర్చ్, వాట్ ద పౌల్ డిస్కసింగ్ విత్ ద చర్చ్. పౌలు గారు సంఘంతో చర్చిస్తున్న సంగతులు ఏంటి, సంఘానికి ఆయన బోధిస్తున్న సంగతులు ఏంటి, వాట్ వీ షుడ్ ప్రీచ్ టు ద చర్చ్. సంఘానికి మనం ఏం బోధించాలా, మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? సంఘానికి మనం ఏం బోధించాలనేది. అసలు సంఘం అంటే ఎవరో మనకు క్లియర్గా తెలిస్తే, వాట్ ఈజ్ ద చర్చ్ అనేది మనం ముందు ఎరిగామనుకోండి, దెన్ వీ షుడ్ నో వాట్ ఐ హ్యావ్ టు ప్రీచ్ ద చర్చ్. అసలు చర్చ్ అంటే ఏంటో మనం తెలుసుకుంటే చర్చ్కి ఏం చెప్పాలో తెలుస్తుంది. చర్చ్ అంటే ఏంటో మనం తెలియకపోతే వారిని ఎలా అంటే అలా మాట్లాడతాం. కానీ పౌలు గారికి సంఘం అంటే ఎవరో క్లియర్గా తెలుసు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించుకున్న వారని, ఆయన కృపచేత రక్షించబడిన వారని, దేవుని మంచితనాన్ని బట్టే వారు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డారని, దేవుని కుమారులని, వారు పరిశుద్ధులని, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నవారని, ఇప్పుడు వారు పరిశుద్ధాత్మునికి దేవునికి ఆలయాలని పౌలు స్పష్టంగా ఎరిగి, దేవుని ఆలయాలతో మాట్లాడితే దేవుని ఆలయాల మధ్యన పరిచర్య చేసేవాడు ఎంత జాగ్రత్తగా చేస్తాడు. విశ్వాసులు అంటే దేవుని ఆలయాలు, పరిశుద్ధాత్మక ఆలయాలు. ఆలయాల మధ్య సంచరించేవాడు ఎంత జాగ్రత్తగా సంచరిస్తాడు. ఏ సంగతులు తీసుకెళ్లాలో, ఏమి తీసుకెళ్లాలో అవే తీసుకెళ్తాడు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు కృప పొందుకున్నాం, ఆయన మంచితనాన్ని పొందుకున్నాం, ఆయన మంచితనాన్ని బట్టి రక్షించబడ్డాం. గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ హిస్ గుడ్నెస్ ఓన్లీ. ఇప్పుడు జీవిస్తున్న దినాలన్నింటిలో ప్రతిరోజు ఆయన మంచితనాన్ని అనుభవించాలి. చూసారు, దీన్ని ఏమన్నాడంటే, రక్షించబడినప్పుడు ఆయన కృప, ఆయన మంచితనాన్ని కొంచెం అనుభవించాం, ఒక విధంగా అనుభవించాం. ఇప్పుడు జీవిస్తున్న దినాలన్నింటిలో ప్రతిరోజు ఆయన మంచితనాన్ని మనకు చూపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మంచితనాన్ని మనం అనుభవిస్తూ నెమ్మదిగా సుఖంగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. దీన్ని ఏమన్నాడంటే,
రక్షించబడినప్పుడు మనకు ఆయన చూపించిన కృపనేమో ఎఫెసీ 1:7 తన కృపా మహదైశ్వర్యం అన్నాడు. రిచెస్ ఆఫ్ హిజ్ మర్సీ అన్నాడు. అదే 2వ అధ్యాయం 6వ వచనంలో రక్షించబడిన తర్వాత అనుదినము మనం పొందుకునే ఆ కృపనేమన్నాడంటే అసలు అత్యధికమైన కృపా మహదైశ్వర్యం అన్నాడు. మోర్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన అత్యధికమైన కృపా మహదైశ్వర్యం దాన్ని అనుభవించాలి. చూసారా, నా యందు విశ్వాసం ఉంచినప్పుడు నా కృపా మహదైశ్వర్యాన్ని బట్టి నా మంచితనాన్ని బట్టి నువ్వు రక్షించబడ్డావు. ఇక నుంచి జీవిస్తున్న దినాలన్నింటిలో ఈ జీవం అంతట్లో నా అత్యధికమైన మహదైశ్వర్యం ఎట్టుదో నీకు చూపిస్తాను. లెట్స్ ఎంజాయ్. నువ్వు ఎంజాయ్ చేయటం నేర్చుకో. నా అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని నేర్చుకుంటూ నువ్వు నేర్చుకోవాలంటే నిజమైన కుమారులను వెంబడించాలి. నమ్మకమైన కుమారుల్ని, గృహ నిర్వాహకుల్ని నమ్మకమైన గృహ నిర్వాహకుడు దేవుని మర్మముల విషయంలో ఏర్పాటు చేయబడ్డానని తెలుసు. దేవుని మర్మం ఎవరు? క్రీస్తే. దేవుని మర్మమైన క్రీస్తే ఎవరు? కొలసి 3:4 ప్రకారం మన జీవం. ఆయన ఇంకెవరు? కొలసి 3:11 ప్రకారం మన సర్వం. క్రీస్తే మన జీవం, మన సర్వం. ఇప్పుడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు విశ్వాసికి జీవము సర్వమైన క్రీస్తుని గురించే మాట్లాడతాడు. క్రీస్తులో ఉన్న జీవాన్ని మాట్లాడతాడు. క్రీస్తులో ఉన్న సర్వాన్ని గురించి మాట్లాడతాడు. ఇది మాట్లాడటమే దేవుని మర్మములను మాట్లాడట. దేవుడు తన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఇంత గొప్ప ఏర్పాటు, సంఘము, ఆత్మ, పరిశుద్ధాత్మని నడిపింపు, ఆ సేవకుడు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడన్న సంగతి మీకు అర్థమైపోతుంది. సంఘం అంటే ఎవరో ఎరిగి సంఘములో ఉన్న విశ్వాస యొక్క స్థితి క్రీస్తునందు సువార్తను నమ్మటం ద్వారా క్రీస్తునందు అతనికి కలిగిన దేవుని ఎదుట స్థితిని జ్ఞాపకం చేస్తూ క్రీస్తులో ఉన్న మర్మాలను, క్రీస్తులో ఉన్న జీవాన్ని, క్రీస్తులో ఉన్న సర్వాన్ని ఆయన మనకి వెల్లడి చేస్తాడు. వాగ్దానాలుగా, మర్మములుగా వాటిని వెల్లడి చేస్తాడు. ఆ మర్మాలన్నీ. సో దేవుడు ఇంత గొప్ప పరిచర్యలో మీరు ఎరగండి, మోసపోవద్దు. అందరూ నిజమైన కుమారులు కాదు, అందరూ నమ్మకమైన గృహ నిర్వాహకులు కాదు. ఈరోజు యూట్యూబ్లో మనం చూస్తున్నాం, డిబేట్లు పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని ఒకరినొకరు మేము గొప్ప, వారందరూ తమ స్వకీయ మహిమను వెతుకుతున్నారు. మేము గొప్ప, మేము గొప్ప అనుకో. ఇవన్నీ కాదు. పౌలు తిమోతితో చెప్పాడు, ఏమన్నాడంటే వితండవాదాలకు పోవద్దు, అనవసరమైన తర్కాల్లోకి దిగొద్దు, ఇవన్నీ దేవుని ఏర్పాటు కాదు. సంఘానికి దేవుని మర్మములు బోధించుట, సంఘము క్రీస్తునందున్న జీవాన్ని, ఆ శ్రేష్టమైన జీవాన్ని, జీవితాన్ని ఎరుగుతూ క్రీస్తులో ఉన్న సర్వాన్ని సంపాదించుకుంటూ వారు దేవుని అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని, దేవుని అత్యధికమైన మంచితనాన్ని ఎల్లప్పుడూ అనుభవిస్తూ జీవించి అలాగే చేయమని చెప్పాడు. దేవుడు అట్టి కృప మాకును ఇచ్చాడు. నిజంగా మమ్మల్ని మేము గొప్ప చేసుకోవటం కాదు, కానీ ఈ సంగతులు మాకు నేర్పించాడు. లేదంటే మేము కూడా క్రీస్తులో ఉన్న జీవాన్ని ఎలా జీవించాలో తెలియక మేము కూడా ఏదో అందరికో దేవుడు ఉన్నాడు, మాకో దేవుడు ఉన్నాడు అన్న దాంట్లో సాగిపోదు. కానీ ఇప్పుడు మా జీవితం క్రీస్తు యేసునందున్న